ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్లో ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలామంది క్రైస్తవ్యము ఒక మతము అనేటటువంటి మాటను మాట్లాడుటను బట్టి క్రైస్తవ్యము మతము కాదు, ఇది నిజదేవుని యొక్క మార్గము అని తెలియజేసేటటువంటి ఈ ప్రయత్నంలో భాగంగానే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో క్రైస్తవ్యము మార్గమని వ్రాయబడి ఉన్నదే తప్ప క్రైస్తవ్యము మతము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎక్కడ మనకి కనబడదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకవేళ మతము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే యూదా మతము అని మనకి బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుకనే మరి ఈ యొక్క అంశానికి క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి పేరుని పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ సువార్త వచ్చిన భాగాన్ని మనం తీసుకొని అనేకమైనటువంటి విషయాలు సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ దినాన్ని ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మరి అనేకమైనటువంటి విషయాలను మరి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగము నుండి నేను ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి నేను వినిపిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో లేక పుట్టినోట్లో నరక కుమారునిగా చేదురు అని ప్రియా దేవుని బిడ్డలారా, మత సంబంధుల విషయమై, మత పెద్దల విషయమై, మత బోధకుల విషయమై, ఆనాడు పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై యేసు ప్రభువారు శిష్యుల సమక్షములో, జనసమూహముల సమక్షములో వారి విషయమై చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరి విషయమంటే ప్రియా దేవుని బిడ్డలారా, మత బోధకులైనటువంటి శాస్త్రుల విషయమై, పరిసయ్యుల విషయమై వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య సువార్త ఈ భాగములోంచి మీ మతము అనేటటువంటి మాటను యేసు ప్రభువారు ఆయన సంబోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు మతానికి ఆయన దేవుడు కాదని, ఆయన మార్గానికే దేవుడు అని అక్కడ తెలియపరిచినటువంటి సందర్భం కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే యేసు ప్రభువారు యోహాను సువార్త 14:6లో ఆయన ఏమన్నారంటే నేనే మార్గము అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక యేసు ప్రభువారు తాను మార్గమైనటువంటి దేవుడు, ఆయన మతానికి దేవుడు కాదు అనే విషయాన్ని తెలియపరుస్తూ మరి యొక్క మతాన్ని ఎవరు స్థాపించారు, మతాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మత బోధకులు, మత పెద్దలు, కొంతమంది వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు, ఆ స్వలాభాల కొరకు దేవుని యొక్క స్థానములో ఆ దేవుని గౌరవాన్ని మనుషులే పొందుకోవడానికి, దేవుని గుర్తింపును మనుషులే పొందుకోవడానికి మనుషులు తలంపుల్లోంచి, మనుషుల యొక్క మనస్సులోంచి, మతిలోండి పుట్టిందే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. మతాన్ని యేసు ప్రభువారు ఖండించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడే మానవునిగా వచ్చిన యేసు ప్రభువారు మతాన్ని ఆయన ఖండించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను మనం సుదీర్ఘకాలంగా ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను కూడా మనం వివరముగా తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మతము చేసే దుర్మార్గ పనులు ఎలా ఉంటాయో, దేవుని యొక్క మార్గము ఏ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సమాజమునకు, మనిషి జీవితానికి కావలసిన, మనిషి ఆత్మకు కావలసిన మంచి విషయాలను దేవుని యొక్క మార్గం బోధిస్తూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం తెలుసుకుంటూ యేసు బోధలో దేవుని మార్గానికి సంబంధించిన అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైన, దీవెనకరమైనటువంటి, ఆదర్శప్రాయమైన ఎన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే మతము చేయించేటటువంటి హింస కానీ, మతము చేయించేటటువంటి దుర్మార్గాలు ఎంత భయంకరంగా ఉంటాయో వాటి గురించి కూడా
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను ఆధారము చేసుకుని ఎన్నెన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఆయన వచ్చుటలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా దేవుని బిడ్డలారా, మరి మత సంబంధులతో పని చేయడానికి ఆయన రాలేదు, మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధముగా మరి తాను మతమునై ఉన్నానని తెలియపరచుకోవడానికి రాలేదు, తాను మరి ఒక మతాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మతాన్ని ప్రోత్సహించడానికి రాలేదు, మతాన్ని బలపరచడానికి రాలేదు, మతాన్ని సమర్థించడానికి కూడా యేసు ప్రభువారు రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేని కొరకు యేసు ప్రభువారు వచ్చారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడే మానవునికి ఉన్నటువంటి తాను సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తము ప్రియా దేవుని బిడ్డలారా ప్రాయశ్చిత్తముగా తన్ను తాను పరిశుద్ధమైన బలిగా ఆయన అర్పించుకొని సర్వమానవాళిని ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము నుండి విడిపించడానికి, రక్షించడానికి, అక్కడ నుండి మరి ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా పాపము అనేక పాపాలను చేయిస్తూ ఉంటుంది కనుక ఆ పాపాలన్నిటి నుండి సర్వమానవాళిని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి ఏ ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చి ఉన్నారో ఆ ధర్మశాస్త్రాన్ని, అంటే పాత నిబంధన కాలములో యెహోవా దేవుడిచ్చిన ఇశ్రాయేలుకు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మరి ఎవరు కూడా దాన్ని గైకొనలేనటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అది అలా ఉండిపోకుండా దాన్ని నెరవేర్చినటువంటి ప్రభువుగా కూడా యేసు ప్రభువారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు ఆయన అంటూ ఉంటారు, ఇగో నేను మీతో కొత్త నిబంధన చేయబోతున్నాను. ఆ విషయం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక కొత్త నిబంధన మరి తన ప్రజలతో ఆయన చేయడానికి, సర్వమానవాళికి కొత్త నిబంధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా పాపక్షమాపణను, ప్రియా దేవుని బిడ్డలారా తన రక్షణ ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన దేవుడే మరి మానవునిగా యేసు ప్రభువారి భూలోకానికి వచ్చారు. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, యెహోవాయే యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వేరు కాదు, యెహోవా వేరు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు యెహోవాయే యేసుక్రీస్తు అని తేటతెల్లగా మరి మనకు తెలియపరుస్తుంది. దానికి సంబంధించిన ఎన్నో విషయాలను మా ఈ ఛానల్ ద్వారా మరి మీ ముందుకి అనేక రూపాల్లో తీసుకురావడం కూడా జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మార్గానికి సంబంధించిన ఎన్నో విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. గత వారము కూడా దేవుని మార్గానికి సంబంధించిన ఒక విషయాన్ని లోకాసు వార్త నుండి మనం చదువుకొని ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ రావడం జరిగింది. ఆ విషయాల్లో భాగంగా కొనసాగింపుగా ఈరోజు మరి అనేకమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు సంభవిస్తాయో మనం చెప్పలేం. ప్రభు రాకడ కూడా ఒకవైపు సమీపిస్తుంది. ఇటువంటి దినాల్లో సత్యాన్ని మనం తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. సత్యములో స్థిరులుగా ఉండాలి. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే సత్యమే మనలను స్వతంత్రులుగా చేయగలదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సత్యమైనటువంటి క్రీస్తు ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడ్డాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే పాపం అనేది మన మీద ఏలుబడి చేయకుండా, పాపం వల్ల కలిగేటటువంటి మరణము మనల్ని నరకానికి తీసుకొని వెళ్లకుండా ప్రియా దేవుని బిడ్డలారా సత్యవంతుడైనటువంటి క్రీస్తు మన జీవితాలకు వచ్చుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వీటన్నిటి నుండి జయాన్ని పొందగలిగాం, వీటన్నిటి నుండి మనం తప్పించబడగలిగాం, వీటన్నిటి నుండి మనం రక్షించబడగలిగాం. ఈ సత్యాలు మనం తప్పక తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రాముఖ్యత క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవులు కూడా ఇవ్వాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. రకరకాల వార్తలు మనం వింటూ ఉంటాం. అవి కలవరపరిచే వార్తలుగా ఉండొచ్చు, భయాన్ని కలుగు చేసే వార్తలుగా ఉండొచ్చు, విశ్వాసాన్ని పాడు చేసే వార్తలుగా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మరి కొన్ని పరిస్థితులు ఎలా ఉంటూ ఉంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనలోంచి ఎత్తుకొని పోయేటటువంటి మరి సాతాను సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో మనం దాచుకున్నట్టు ద్వారా దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నట్టు ద్వారా ఏ రకమైన పరిస్థితులనైనా మనం జయించగలం,
ఏమండి ఏ రకమైన పరిస్థితుల్లోనైనా మరి ఆ ఒక వాక్యం ద్వారా కలిగే నెమ్మదిని, సమాధానమును మనం పొందగలం. ఏమండి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఎటువంటి అసాధ్యమైన పరిస్థితులనైనా ఆయన సుసాధ్యాలుగా మరి మారుస్తూ ఏమండి తన ప్రజలైనటువంటి మనపక్షముగా యుద్ధము చేసే దేవునిగా, న్యాయకర్తగా ఉండేటటువంటి దేవునిగా, న్యాయము చేసే గొప్ప దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యానికి అత్యంత ప్రాముఖ్యతను ఈ కడవర దినాల్లో క్రీస్తును కలిగిన క్రైస్తవులందరూ కూడా ఇవ్వాలని ప్రభు సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. మరి రకరకాల వార్తలు వినడానికి దినాన్ని క్రైస్తవ లోకం బాగా ఏమండి ఆసక్తి చూపుతున్నటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ మరి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వటలేదు అని నేను చెప్పను, కానీ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ లోక సంబంధించినటువంటి రకరకాల వార్తలు వినడానికి ఏమండి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. లోక వార్తలు ఏ రకమైన మేలు మనకు చేయలేవు, కానీ దేవుని యొక్క వాక్యం మనలను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి అన్ని పరిస్థితులలో కూడా మరి ఆ నిబ్బరమైనటువంటి మనస్సునిచ్చి, మానసిక ధైర్యాన్నిచ్చి, ఆత్మబలాన్నిచ్చి, ఆత్మవిశ్వాసాన్నిచ్చి ముందుకు నడిపించేదిగా ఉంది అని ప్రభు సేవకునిగా నేను మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఎక్కువ ప్రాముఖ్యత దేవుని యొక్క వాక్యం వినడానికి ప్రాముఖ్యత మీరు ఇవ్వగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం అద్భుత రీతిలో మీ జీవితాలను ఏమండి మరి నడిపించేదిగా ఉంది. ఎటువంటి పరిస్థితులనైనా ఏమండి మరి మీరు విశ్వాసముతో ప్రార్థిస్తున్నప్పుడు మార్చగలిగినటువంటి శక్తి దేవుని యొక్క వాక్యాన్ని కలిగిన ఏమండి విశ్వాస జీవితానికి దేవుడు ఇస్తాడు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గమును మనం ఎలా తెలుసుకొనగలమంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అది యేసు ప్రభు బోధించినటువంటి బోధల ద్వారానే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క యేసు ప్రభు యొక్క మార్గములో ఎవరు పడితే వారు నడవలేరు. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి యేసు బోధించిన బోధల్లో నడవడం అంత సులభమైన పని కాదు. యేసు మార్గములో ఏమండి నడవడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఇది దైవ మార్గము, దేవుని మార్గము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ మార్గములో ఏమండి మరి ఎలా పడితే అలా నడిచేవారు నిలవలేరు అని కూడా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని మాటల ప్రకారంగా నడిస్తే దీవెనకరంగా ముందుకు వెళ్ళిపోద్ది విశ్వాస ప్రయాణం. ఏమండి లేదు మనం ఎలా పడితే అలా ఉంటూ మరి ఈ మార్గంలో ప్రయాణము చేయాలంటే అలా మనం ప్రయాణము చేయలేం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ మార్గములో నడుచువారు యేసుక్రీస్తు బోధించినటువంటి బోధల ప్రకారం ఏమండి నడవాలి. ఈ విషయాన్ని గమనించండి. ఏమండి దేవుని యొక్క మార్గములో ఏమండి యేసయ్య మార్గములో నడిచేవారు ఆయన మాటల ప్రకారంగా నడిచేవారే నడవగలరు ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఏమండి మరి ఆయన మాటల ద్వారా నడిచేవారికి ఏమండి అది అంత కష్టతరమైనటువంటి ఏమండి మార్గము కాదు, కానీ ఆయన మాటల చొప్పున నడవలేని వారికి ఏమండి మరి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసయ్య మార్గములో నడిచేవారు ఏమండి యేసుక్రీస్తు వలె శరీరేచ్ఛలను చంపివేయాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాప సంబంధమైనటువంటి కామ కోరికలు ఏమండి అక్రమ క్రియలు కలిగినటువంటి కోరికలు ఏమండి కామ ప్రియా దేవుని బిడ్డలారా కోరికలు, అదేవిధంగా మరి మోహ సంబంధమైనటువంటి మోహపు క్రియలు అంటే మోహపు కోరికలు ఏమండి ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి విడిచిపెట్టాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే చంపివేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఏమండి ఆ పాపానికి సంబంధించిన విషయాలను మనం విడిచిపెట్టాలి, విసర్జించాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. వాటికి మనకు సంబంధం లేని ఏమండి క్రీస్తు లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ విషయాలకు సంబంధించిన మరికొంత వివరంగా కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని మరి ప్రభు సేవకునికి ఆశపడుతున్నాను. ఏమండి మరి వ్యభిచారిని ఏమండి జన్మనిచ్చిన తల్లిలా సంబోధించాలి. ఏమండి మన సొంత తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఏమండి ఇవ్వాలి. ఈ విషయాన్ని గమనించండి. మన తల్లిలా చూడాలి. ఎవరిని
వ్యభిచారిణి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అలాంటి అంత గొప్ప మనస్సు ఎవరికి వస్తుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే మరి వ్యభిచారిణి కూడా ఒక తల్లిలా సంబోధించి, తల్లిలాంటి గౌరవం ఇచ్చి, తల్లిలాంటి ప్రేమను ఒక వ్యభిచారి ఎడల ఆమె మార్పు కొరకు చూపినటువంటి దేవునిగా ఎవరిని మనం చూడగలం? యేసు ప్రభువారిని మాత్రమే చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది మరి మనం దేవుని వాక్యంలో చూస్తున్నప్పుడు దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తుకే సాధ్యమో అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన సేవా జీవితంలో ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో అనేకమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్య విషయాలు నేను ఈ సమయంలో మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని మనం చూస్తూ ఉంటాం. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అని మనం చూడగలం. ఎవరితో చెప్పారు యేసు ప్రభువారు ఈ మాట అంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా మత సంబంధులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, యూదుల్లో కొంతమంది పెద్దలు ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అనుకున్నప్పుడు యేసు ప్రభువారు అడ్డుపడినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఈ మీద రాయి వేసేవారు మొదట ఎవరిలో అయితే పాపము లేనివారిగా ఉన్నారో వారు మొదట రాయి వేయండి ఈ మీద అన్నప్పుడు వారెవరు రాయి వేయలేక, ఆమె రాయితో కొట్టలేక, చంపలేక ప్రియా దేవుని బిడ్డలారా వెంటనే వారు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక్కరు రాయి వేయలేకపోయారు ఆమె మీద. కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక అందరిలో పాపం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ పాపాల కొరకే ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి ఆనాడు ఆయన ఈ భూలోకానికి వచ్చిన దేవునిగా ఆయన మరొకసారి ఆ మాటను అక్కడ చెప్పడం ద్వారా మరి మీలో పాపం లేనివాడు మొదట ఆ మీద రాయి వేయాలన్నప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తుంటాం. అంటే వారందరిలో పాపం ఉందే కదా, పాపం ఉన్నదనే కదా దాని అర్థం. కనుక ఆ పాపాల కొరకే యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చడానికి ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చిన సమయంలో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే పాపము లేని దేవునికి ఎవరున్నారు అంటే యేసు ప్రభువారు ఉన్నారు. పాపము లేని మరి అక్కడ మానవ స్వభావాన్ని కలిగిన మరి వానిగా ఎవరున్నారు అంటే యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభువారిలో దైవ స్వభావం ఉంది, మానవ స్వభావం ఉందని మనం చాలా సందర్భాల్లో చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి మానవ ఆ శరీరాన్ని దాల్చి వచ్చిన యేసు ప్రభువారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అంటున్నారు, అమ్మా అంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వ్యభిచారిని రకరకాలుగా సంబోధిస్తూ ఉంటారు. చాలా తేలిగ్గా తక్కువగా చాలా మరి చిన్నగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గౌరవాన్ని ఎవరు, విలువనెవరు ప్రియా దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, అమ్మా అంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే తన తల్లికిచ్చే గౌరవాన్ని, తన తల్లికిచ్చేటటువంటి ఒక మంచి ఆ ఒక గుర్తింపును తన తల్లిలాగా ఆయన సంబోధించి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మార్గములోనికి రావాలి ప్రియా దేవుని బిడ్డలారా. యేసయ్య మార్గములోనికి వస్తేనే వ్యభిచారిని కూడా మనం ఎలా చూడగలం? మన జన్మనిచ్చిన తల్లిలాగా ఆమెను చూడగలం. ఆ రకమైనటువంటి రీతిలో ఆమెను సంబోధించగలం. ఆమెతో పవిత్రముగా మనం సంభాషణ చేయగలం ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు అలాంటి వారిలో కూడా మార్పు వస్తుంది. వారు కూడా క్రొత్త జీవితాన్ని జీవించడానికి, మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ముందుకు రాగలరు ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభు కాలంలో ఎంతోమంది వ్యభిచారులు మార్చబడినట్లు వారి జీవితాలు, వారి పాపపు జీవితాలను విడిచి యేసు లాంటి పవిత్రమైన జీవితాన్ని పొందుకోవడానికి యేసును వెంబడించిన వారిగా, వారు బ్రతుకులు మార్చుకున్న వారిగా ప్రియా దేవుని బిడ్డలారా ఎంతోమంది వ్యభిచారమందు మరి నశించిపోతున్న వారు యేసు ప్రభు యొక్క కాలంలో మార్చబడిన వారిగా మనం చూస్తుంటాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొంత లోతుగా ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క మార్గము ఎటువంటిదో మనం తెలుసుకోవాలి. యేసయ్య మార్గము ఎటువంటిదో మనం తెలుసుకోవాలి. నేడు దినాల్లో చాలామంది నేను దేవుని మార్గంలోనే ఉన్నానని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరి దేవుని మార్గంలో ఉండేవారు ఏ రకమైన స్థితిని కలిగి ఉండాలో, ఏ రకమైన స్థితిని కలిగి ఉంటే వారు దేవుని మార్గంలో ఉన్నవారో ఈ విషయాలు మనం తెలుసుకున్నట్టు ద్వారా మనం దేవుని మార్గంలో ఉన్నామా, లేక మనుషుల ద్వారా
ద్వారా ఏర్పరచబడిన మతములో మనం ఉన్నామా అనే విషయాలు మనకి అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులను మనం చూసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు యేసు ప్రభువు వలె ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువు లాంటి తలంపులను ఆలోచనలు కలిగి ప్రియా దేవుని బిడ్డలారా వారు చేసినటువంటి సేవా జీవితంలో మరి అనేకులను వారు పవిత్రంగా చూడడమే కాకుండా పవిత్రముగా వారిని సంబోధిస్తూ వారందరినీ కూడా మరి రకరకాలుగా పతనం అయిపోతున్న వారిని యేసు వాక్యములోనికి యేసు మార్గములోనికి వారి యొక్క బోధల ద్వారా వారు నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు కూడా యేసు ప్రభు వారి వలె మరి వ్యభిచార సంబంధమైనటువంటి మనుషుల ఎడల తల్లి లాంటి ఆ ఒక స్వభావమును కలిగిన వారిగా మరి వారి యొక్క తల్లులకు లేక వారి గృహాలలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ఆ పవిత్ర స్థానాన్ని వారికిచ్చి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని అందించి మరి దేవుని వాక్యము ద్వారా నూతనమైనటువంటి ఒక పవిత్రమైన జీవితం, దైవ సంబంధమైన పవిత్రమైన జీవితాలు వారు జీవించులాగున వారికి మాదిరిగా ఆదర్శప్రాయంగా యేసు ప్రభువు వారు శిష్యులు జీవించటను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:14 మనం చూస్తూ ఉంటాం. అక్కడ అపోస్తులుడైనటువంటి పేతురు గారు ఒక విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఏమనేసి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వ్రాసి తెలియపరిచినటువంటి ఆ సందర్భంలో మనం చూస్తాం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారిగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి పేతురు భక్తుడు మరి తెలియపరచుచు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లాంటి పవిత్రమైనటువంటి కన్నులు కలిగి జీవించిన వానిగాను పవిత్రమైనటువంటి చూపును కలిగిన వానిగానో మరి ఆ ఒక పవిత్రమైనటువంటి చూపును కలిగి ఆ చూపును చూచుచున్న వానిగా పేతురు గారు ఉండడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ సంఘాన్ని కూడా క్రీస్తు లాంటి పవిత్రమైనటువంటి కన్నులు కలిగి ఉండండి అని చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా వ్యభిచారిని కూడా మన అమ్మను ఎలా పవిత్రంగా చూస్తామో, మన చెల్లిని పవిత్రంగా ఎలా చూస్తామో అలా చూడమని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారిని వెంబడించిన శిష్యులు యేసు ప్రభువారు ఏ రకమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవించారో ఇతరుల ఎడల కూడా ఏ రకమైన పవిత్ర భావాన్ని కలిగి ఉన్నారో ఆయన వెంబడించిన శిష్యులు కూడా ఆ పవిత్రతను వారి జీవితాల్లో వారు కలిగి ఉండడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా వారు పరిచర్య చేస్తున్నటువంటి కాలాల్లో వారు సంఘాలను స్థాపించి అనేక ఆత్మలను యేసుక్రీస్తు ప్రజలుగా చేతులో వారు ముందుకు వెళ్తున్న సందర్భాల్లో వారి ద్వారా కట్టబడిన సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు వారు చాలా చక్కని విషయాలు వారు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి లోకంలో ఉండేవాడు వ్యభిచారిని చూచి ఏం చేస్తూ ఉంటాడంట? ఆశించుచు పాపము మానలేని కన్నులు కలిగిన వారు సమాజంలో కోకొలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే వ్యభిచారిని చూచి ఆమెని అనుభవించాలి, ఆమెతో పాపాన్ని చేయాలి అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క పాపాన్ని నెరవేర్చుకోవడానికి ఆతృత పడేటటువంటి శాపగ్రస్తులు ఎంతోమంది సమాజంలో ఉంటుండగా మరి అలాంటి వారి విషయమై ఇక్కడ ప్రస్తావిస్తూ ఇగో వారి వలె మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఉండకూడదు, క్రైస్తవుని యొక్క జీవితం క్రీస్తు వలె ఉండాలి, మరి క్రీస్తు ఏ రకమైన జీవితాన్ని ఆయన కలిగి ఉన్నారో ఇగో ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం అని అక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలియపరుస్తూ క్రీస్తు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఎలా చూశారంట? తన తల్లిలాగా ఆయన చూశారు. తన తల్లికి ఇచ్చే పవిత్ర స్థానాన్ని ఇచ్చి ఆమె జీవిత మార్పు కొరకు ఏ విధముగా అయితే ఆమె ఆత్మరక్షణ కొరకు ఆయన పనిచేసి ఉన్నారో మనం కూడా అలా ఉండాలి అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే లోకంలో ఉన్నవాడు వ్యభిచారిని ఆశిస్తూ వ్యభిచారిని ఆమె శరీరాన్ని అనుభవించడానికి దిగజారిపోతూ ఉంటాడు. క్రీస్తును కలిగిన క్రైస్తవుడు అలాంటి చోటు ఇవ్వకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు లాంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి అదేవిధంగా ఆయన వెంబడించిన శిష్యులు లాంటి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఆ కలిగి ఉన్న జీవితమే దేవుని మార్గంలో వారు ఉన్నట్లు అనే విషయాన్ని తప్పక మరి తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా
మరి నేను దైవ విశ్వాసిని, నేను దైవ మార్గంలో నా విశ్వాసాన్ని కొనసాగించుచున్నాను అనే ఆధ్యాత్మిక సంబంధిగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసినటువంటి దైవ సత్యం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28లో ఉన్నట్లు స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అని యేసుప్రభు వారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడం కూడా ఆ స్త్రీని మరి శారీరకంగా అనుభవించకపోయినా ఆ చూపు ద్వారా కూడా ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు. అంటే మోహం ఎప్పుడైతే కలిగిందో ఆ మోహంలోనే నువ్వు వ్యభిచారం చేస్తున్నావని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసుప్రభు వారు చెప్పిన మాటల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే నేను ముందే చెప్పాను, యేసుక్రీస్తు మార్గములో నడవడం అంత సులభమైన పని కాదు, నిలవడం కూడా అంత సులభమైన పని కాదు. కారణం ఏంటంటే యేసు దేవుడు, ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆయన మానవ ఆకారాన్ని దాల్చి వచ్చి మరి ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధత ఎలా ఉంటుందో మరి ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా చాలా అద్భుతముగా తెలియపరిచినటువంటి దేవునిగా యేసు ప్రభు వారిని చూస్తుంటాం. ఆయన బోధల్లో కూడా మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇది దేవుని మార్గము. అంటే స్త్రీని పవిత్రంగా చూడాలి, అపవిత్రమైన తలంపులతో చూడకూడదు అని ప్రభు చెప్పారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మన సొంత తల్లిని చెల్లిని మరి ఎంత పవిత్రంగా మనం చూస్తూ ఉంటామో అలాగే మన పొరుగు స్త్రీల ఎడల కూడా అటువంటి పవిత్ర భావాన్ని కలిగి ఉండాలని యేసుప్రభు వారు ఆనాడే బోధించారు. ఇదే నిజమైనటువంటి దేవుని మార్గము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నేడు దినాల్లో మరి స్త్రీలను చాలా స్థలాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. మరి రకరకాలుగా వారిని హింసిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని వార్తలు వింటున్నప్పుడు చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో రకంగా మోసము చేసి వారిని ఏదో రకమైనటువంటి రీతిలో అనుభవించి వారిని చంపేటటువంటి దుర్మార్గులను కోకొలలుగా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్త్రీని పవిత్రంగా చూసేవాడు ఆమెకి హాని చేయడు, ఆమె యొక్క జీవితాన్ని నాశనము చేసే దిశగా వెళ్ళడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుకనే యేసు ప్రభు వారు చెప్పారు, మరి స్త్రీని పవిత్రంగా చూడండి, మోహముతో చూడొద్దు. ఒకవేళ చూచావా నువ్వు వ్యభిచారం చేసినట్లే. తర్వాత నీ పరిస్థితి ఎక్కడో తెలుసా? ఆరని అగ్నిగుండములో నువ్వు పడవేయబడతావు. తరతరాలు యుగయుగాలు ఆ శిక్షను నువ్వు అనుభవించాలి. భూమి మీద కూడా మరి నా శిక్ష నీ మీదకి వస్తుంది అనేటటువంటి రీతిలో ప్రభు ఒక హెచ్చరికగా కొన్ని మాటలు తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు తల్లి భావన పోయింది, సహోదరి భావన పోయింది, పవిత్ర భావన కూడా పోయింది, గౌరవ భావన కూడా పోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే తల్లి వయసు గల స్త్రీని మరి అత్యాచారం చేయడమే కాకుండా చంపే దుర్మార్గులను మనం చూస్తూ ఉన్నాం. సహోదరి వయసు గల స్త్రీని కూడా అత్యాచారం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని హత్య చేసే దుర్మార్గులను సమాజంలో మనం చూస్తున్నాం. వదిన లాంటి వారిని కూడా అత్యాచారం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వదిన సమాజంలో ఎలా ఉంటుందంటే వదిన తల్లితో సమానంగా భావిస్తుంటారు. తల్లికిచ్చే స్థానాన్ని వదినుకోవాలి. అలాంటి వదిన్ని కూడా అత్యాచారం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా కిరాతకంగా చంపే కామాంధులైన దుర్మార్గులను ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ తల్లితో సమాన ఆ స్థితిని, ఆ గౌరవాన్ని ఇవ్వాల్సింది పోయి వదినికి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆమెని ఏదో రకమైనటువంటి రీతిలో పతనం చేసే దుర్మార్గులు ఉన్నారు. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా పతనము చేయడమే కాకుండా మరి హాని చేసేటటువంటి దుర్మార్గులను మనం చూస్తున్నాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారికి నరక శిక్ష ఖాయమని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు స్వయంగా చెప్పుటను మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30లో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44లో మనం చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా ఉన్నది అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో కొన్ని వాక్యాలు కొంతమంది అర్థము చేసుకోరు. యేసు ప్రభువు వారు ఏమంటూ ఉంటారంటే మరి ఆ దేహమును చంపువారికే భయపడకుడు కానీ దేహమును మరి ఆత్మను కూడా
మరి నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అనే మాటను యేసుప్రభు వారు వాడినప్పుడు కొంతమంది ఏమంటూ ఉన్నారంటే, మరి దేహం అనేది అంటే ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోద్దు కదండి, మరి ఆత్మే కదా వెళ్తుంది, మరలా ఆ శిక్షణ అనుభవించే సమయంలో ఆత్మ శరీరాన్ని కలిగి ఉంటుందా అనే ఆలోచన కలగవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి జవాబుగానే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15:44 అంటూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని ఆయన చెప్పినట్లు మనం చూస్తుంటాం. అంటే ఆత్మకి కూడా దేవుడు ఒక శరీరాన్ని సిద్ధపరిచాడు. ఆ శరీరానికి ఆ ఆత్మకు దేవుడు ఏం చేస్తాడు, ఏమండి, మరి ఆ అపవిత్రమైనటువంటి కార్యాలు, ఏమండి, ఆ కామేచ్ఛలు నెరవేర్చుకునేటటువంటి, ఏమండి, ఆ ఒక దుర్మార్గులు ఆ స్త్రీలలో ఉన్న పురుషుల్లో ఉన్న వారికి తగినటువంటి నిత్య ఆ శిక్షను నరకములో ఆయన, ఏమండి, ఆ ఆత్మ సంబంధమైన శరీరాలకు ఆయన విధిస్తాడు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వారికి తెలియపరచబడుతుంది. దానికి ఉదాహరణగానే ధనవంతుడు లాజరుకు సంబంధించినటువంటి విషయాలు లోకాసు వార్తలో యేసుప్రభు వారు, ఏమండి, మరి ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. లాజరు దేవుని యొక్క, ఏమండి, అబ్రాహాము రొమ్మున, ఏమండి, ఆ దేవుని యొక్క నిత్యత్వములో నెమ్మదిని పొందుతూ ఉన్నాడు, అంటే పరదేశంలో నెమ్మదిని పొందుతున్నాడు. ధనవంతుడు పాతాళములో యాతన పడుతూ ఆ బాధని తట్టుకోలేక కేకలు వేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నిజంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఎన్ని అద్భుతమైన విషయాలు మనకు బోధిస్తుందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏమండి, దేవుని మార్గంలో నడవడం అంటే అంత సులభమైన పని కాదు. ఆ మార్గం ఎలా ఉంటుందో మరి ఇంకా అనేకమైన విషయాలు దేవుని వాక్య వెలుగులోంచి ఇంకొంత వివరముగా మనం వచ్చేవారం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుక నీవు మతములో నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా, లేక దేవుని మార్గములో యేసు మార్గములో నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నావా? ఒకవేళ నీవు యేసు మార్గములోనే విశ్వాసాన్ని కొనసాగిస్తే ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితమో యేసు చెప్పినటువంటి బోధల వలె తప్పక ఉండాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అప్పుడే నీవు దేవుని మార్గములో నడుస్తున్నట్లు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో మా ఈ ఛానల్ ద్వారా దేవా, ఇగో నాయన, మరి క్రైస్తవ్యము మరి ఆ మతమా లేక నిత్యుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశపు ఈ పేరును ఆధారము చేసుకుని నీ వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో విషయాలు అయా మేము ధ్యానము చేసుకుని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. నిజమే, క్రైస్తవ జీవితమో అయా ఇగో దైవానికి సంబంధమైనది, అయా దైవ మార్గంలో ప్రయాణము చేసేది, దైవ మాటల ఆధారము చేసుకుని అయా బ్రతికేటటువంటి జీవితమో అయా ఇగో మరి క్రైస్తవ మార్గము క్రీస్తు మార్గమని అయా మరొకసారి నీ వాక్యాల ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. దేవా, ఇగో మతము చేయించే పనులు ఎలా ఉంటాయో, మతములో ఉన్నవారి యొక్క జీవితం ఎలా ఉంటుందో, అయితే మతములో మా విశ్వాసాన్ని కొనసాగించకూడదని అయ్యా నీ మార్గములోనే మా విశ్వాసాన్ని కొనసాగించాలని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్న ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించి నీ మాటలను ఆధారము చేసుకుని వారి విశ్వాస ప్రయాణాన్ని, నిరీక్షణ ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించుకున్నట్టుకు మీ కృప దయచేయమని, తద్వారా కలిగే పరసంబంధమైన యెహ సంబంధమైన దీవెనలు వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్.